ప్రజల్ని, ప్రతిపక్ష నేతల్ని, మరి ముఖ్యంగా జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టాలనుకుంటే ఇవాళ చంద్రుడి మీద బురదేసినట్టే అని చెప్పి మేము చెప్పడమే కాదు, న్యాయశాస్త్రాలు, న్యాయస్థానాలు ఇవాళ ఏ రకమైన రుజువులు మీరు చూపించలేకపోయారు. ఇట్స్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్ అని చెప్పి చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏది మీరు ఏ రకంగా మీరు నిరూపించాలనుకున్నా కూడా మీ నాయన వల్ల గాల, నీ వల్ల అంతకంటే అవ్వదు. ఒక దొంగ 16 నెలలు పైన జైల్లో ఉన్నాయన, 17 కేసులు, 11 కేసులు, 7 కేసులు ఈడీ, 18 కేసుల్లో నువ్వు ముద్దాయివి. ఎప్పుడైనా బెయిల్కి వెళ్ళావా? ఎప్పుడైనా బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రివి ఎప్పుడైనా కోర్టుకి వెళ్ళావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నిసార్లు నేను కోర్టుకు పిలిచారు? ఎందుకు వెళ్ళలేకపోయావు? పైగా మీరేం చెప్తారు, మీకు సమయం దొరకలేదా? నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎన్నిసార్లు బయటికి వెళ్ళావు? నీకు సమయం లేదా కోర్టుకు వెళ్ళే సమయం? నువ్వు నిజంగా నువ్వు మనిషి పుట్టక పుడితే నువ్వుగా రుజువు చేసుకోవాలి. నేను అవినీతి పరుని కాదు, నేను దోషిని కాదు. ఎందుకంటే ఒక బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తివి, ఈ భారతదేశ రాజకీయాలు కాదు ప్రపంచ రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల్లో, ఎవరైనా అధికారంలో ఉన్న వ్యక్తుల్లో నువ్వే ప్రథముడివి, నువ్వే ఆఖరివాడివి అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. అలాంటి నేపథ్యంలో ఎవరు హూ హ్యాస్ టు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్సీ? యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్సీ, నాట్ బై ఎనీబడి, నాట్ బై ద కోర్ట్స్. నిజంగా నీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ, చీము, నెత్తులు అనేది ఉంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ప్రజల దగ్గరికి వెళ్తున్నావు కదా, నీకు నాకు మధ్యలో ఎవరు లేరు, దేవుని బిడ్డగా నీ దగ్గరికి వస్తున్నానని చెప్తున్నావు కదా, ఆ దేవుని బిడ్డగా నువ్వు నిరూపించుకోవాలి. నిర్దోషం అయితే, దోషువు కాకపోతే. ఇది మేము కోరుకునేది. మేము ఎప్పుడు కూడా సిద్ధం, దేనికైనా సిద్ధం. మేము తప్పు చేయలా, అవినీతి చేయలా. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని సమన్వయాభివృద్ధితో, సమగ్ర అభివృద్ధితో ఈ రాష్ట్ర సంపదను పెంచి ఆ సంపదని పంచివ్వాలని చెప్పి ఆలోచించే సామాజిక ఆలోచన చేయగలిగినటువంటి నిత్య కృషివలుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు బురదేస్తే అంటుకోదాయా అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.